హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పెసర వడియాలు చేసుకుందామండి. ఇక్కడ చూడండి, పెసరపప్పు అంతాను రాత్రి నానబెట్టుకుని ఇలా స్ట్రెయిన్ చేసేసుకున్నాను. ఇది వడియాలు కూర కానీ పులుసు కానీ పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు తొందరగా డ్యూటీలకు వెళ్ళిపోయే వాళ్ళకి ఇది చాలా ఉపయోగం. ఈ స్ట్రెయిన్ ఎందుకు చేశానంటే, లేకపోతే పలచగా అయిపోద్ది. స్ట్రెయిన్ చేసేసాను కాబట్టి అస్సలు వాటర్ పోయకుండా ఇది మనం గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి ఇలాగా. చూడండి, ఇది ఇలాగా మనం కొంచెం కొంచెం పప్పు వేసుకుంటూ ఉంటే అది చక్కగా నలిగిపోతుంది. నలిగిపోయాక మనం తీసుకుని ఎండలో వేయాలి. అది నేను చూపిస్తాను ఎండలో వేసేటప్పుడు. ఇది ఇలా చేసేసుకోండి, చాలా నీట్గా వస్తుంది. చూడండి, పెసర వడియాలు ఎంత చక్కగా పెట్టేస్తున్నానో. ఇది కవర్లో వేసి పిండి ఇవి ఇలాగా మనం పెట్టేసుకుందాము. కాసేపటికి ఎండకి ఆరిపోతాయి. ఆరిపోయాక మనం డబ్బాల్లో ఎత్తి పెట్టుకుని కూర చేసుకోవడమే. ఇది పులుసు కూర చేసుకోవచ్చు, ఇగురు కూర చేసుకోవచ్చు. ఇగురు కూర అంటే పాలు పోసి వండాలన్నమాట. ఇలా మీరు చేసుకోండి. ఈ వర్షాకాలానికి బాగుంటుంది. డ్యూటీలకి వెళ్ళిపోయే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. ఈ పండగ టైం కదా, సెలవులు ఉంటాయి. సెలవుల్లో కొంచెం ఇలా పెట్టేసుకున్నారనుకోండి చక్కగా ఉంటుంది. చూడండి, హ్యాపీగా పెట్టేస్తున్నాను. ఇవి ఇలా మీరు చేసుకోండి. ఓకేనండి. కర్రీ చేసినప్పుడు నేను చూపిస్తాను. ఈ వీడియో మీరు చూసి నాకు లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనా అండి? బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం. చూడండి, ఎంతో చక్కనైన పెసర వడియాలు రెడీ అయిపోయి ఎండలో ఆరిపోయి చూడండి చక్కగా. ఇది మనం ఆయిల్లో వేయించుకుని కూర వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. ఇలా మీరు చేయండి. ఓకేనండి.